ఒక సెట్లో ఎనీ 2 నెంబర్స్ తీసుకుని సమ్ చేస్తే వచ్చే నెంబర్ కూడా ఆ సెట్లో ఉంటే ఆ సెట్ అనేది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అనమాట. సో ఇక్కడ సమ్ అనేది 51/56 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ సెట్ అనేది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. ఎక్కడ ఎడిషన్ దగ్గర ప్లస్ దగ్గర సాటిస్ఫై చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ దగ్గర చూద్దాము. అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ చూడాలి మనం. మైనస్ కూడా చూద్దాము. ఇక్కడ మైనస్ ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఏ 2 నెంబర్స్ తీసుకున్న వాటి డిఫరెన్స్ అనేది అందులో ఆ సెట్లో ఉన్న నెంబర్ వస్తే కనుక ఇక్కడ అప్పుడు ఆ సెట్ అనేది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఎక్కడంటే మైనస్ దగ్గర. సో చెక్ చేద్దాం. అది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 5/9 ఒక రేషనల్ నెంబరు, 3/4 ఒక రేషనల్ నెంబరు, రెండింటికి మైనస్ చేస్తున్నాను. ఇక్కడ 9కి 4కి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 36 వచ్చింది. ఇది ఎలా వచ్చిందో చెప్తాను. సో చూడండి, 9కి 4కి ఎల్సిఎం చేద్దాము సింథటిక్ డివిజన్ మెథడ్. ఇక్కడ ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2 తీసుకుందాము. 2 టేబుల్ 9 పోదు కాబట్టి రాసేసుకుంటే యాస్టీస్. మళ్ళీ 2 టేబుల్ 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ 2 టేబుల్ తీసుకోండి. 2 టేబుల్ 9 పోదు కాబట్టి కాపీ చేసుకోండి. మళ్ళీ 2 టేబుల్లో 2 1 టైం పోతుంది. మళ్ళీ నెక్స్ట్ 9 ఉంది కదా మనకి. 9 అనేది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంది? 2 తర్వాత 3 ఉంది. 3 టేబుల్లో 3 3 9, ఇక్కడ 1. సో అవి మల్టిప్లై చేయడమే. 2 2 4, 4 3 12, 12 3 36. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ తీసుకున్నాను. మళ్ళీ 4 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్. 9 ఇంటూ ఇక్కడ న్యూమీటర్ ఎంత? 3. 3 ఇంటూ 9 రాసుకోవాలి. సో మల్టిప్లై చేస్తే 5 4 ఎంత? 20 అవుతుంది. మైనస్ 3 9 27/36. 20 - 27 ఎంత? -7 అవుతుంది. ఎందుకు అవుతుందంటే ముందు డిఫరెన్స్ చేస్తే మనకి 7 వచ్చింది. ఇక్కడ 27 బిగ్గర్ నెంబరు 20 కన్నా, కాబట్టి దీనికి ఏ సింబల్ ఉందో సింబల్ తీసుకున్నాం. -7/36. అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా మనకి సింప్లిఫై చేస్తే రేషనల్ నెంబర్ వచ్చింది. ఈ రేషనల్ నెంబర్ కూడా సెట్లో ఉంటుంది కాబట్టి రేషనల్ నెంబర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు? రేషనల్ నెంబర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ దగ్గర రేషనల్ నెంబర్ సెట్ అనేది సాటిస్ఫై చేసింది మైనస్ దగ్గర. ఓకే, అర్థం కదా. దీన్ని ఇంకో మెథడ్లో చేయొచ్చు. ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ కాబట్టి ఇంకో ఈజీ మెథడ్లో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దీన్ని బటర్ఫ్లై మెథడ్ అంటారు. ఎలా అంటే 4 × 5 చేసి క్రాస్ మాట 4 × 5 మళ్ళీ మైనస్ చేసుకోండి. మళ్ళీ 3 × 9, మళ్ళీ 9 × 4 36. ఇలా సింపుల్గా అయిపోద్ది. 2 నెంబర్స్ ఉంటే అలా చేయాలి. 2 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉంటే నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి. ఓకే.